నీళ్ళలో మునిగి చనిపోయిన ఇద్దరు అన్న తమ్ముళ్ళు యాక్చువల్గా వీళ్ళ మమ్మీ చనిపోయిందంట ప్రథమ వర్ధంతికి అని చెప్పేసి వీళ్ళు హైదరాబాద్లో ఉంటారంట. వీళ్ళు నలుగురు అన్నదమ్ములు అయితే వాళ్ళ మమ్మీ చనిపోతే వాళ్ళ మమ్మీ ప్రథమ వర్ధంతికి అయితే వచ్చిరంట. వచ్చినప్పుడు పూజలు ఏం పెడతారు, పూలు పండ్లు అవన్నీ పెడుతుంటారు కదా, ఇంకా అవన్నీ సామాన్లు పూజ అయిపోయాక అవి తీసుకుపోయి నీళ్ళలో పడేద్దామని చెప్పేసి వెళ్ళిరంట. వాళ్ళ ఊర్లో ఒక చెరువు లాగుందంట, ఆ చెరువులో పోయి పడేద్దామని చెప్పేసి అందరు ఫ్యామిలీ సభ్యులు అందరు కలిసి వెళ్ళిరంట. అందరు అన్నదమ్ములు వాళ్ళ భార్యలు పిల్లలు అందరు వెళ్ళిరంట. ఆ టైంలో ఈ సామాన్లు పూలు పండ్లు అన్నీ పూజకు పెట్టినవన్నీ పడేసినాక చేపలు కనిపించినాయి అంట. చేపలు కనిపిస్తే ఇందులో ఫస్ట్ అతను అనమాట, నలుగురు అన్నదమ్ముల్లో ఫస్ట్ అతని చేపలు కనిపిస్తున్నాయి కదా పడదామని చెప్పేసి వెళ్ళిండంట. కానీ వెళ్తూ వెళ్తూ అతని లోతు ఎక్కువ ఉందంట, మునిగిపోయాడు లోపలికి. ఆ టైంలో చిన్న అబ్బాయి, 4వ అబ్బాయి అయితే చూసిండు. ఈ 4వ అబ్బాయి వెళ్ళి అన్నం మునిగిపోతుందని చెప్పేసి కాపాడదామని చెప్పేసి వెళ్ళిండు. కానీ ఇతను కూడా మునిగిపోయాడు. ఫస్ట్ అతను మునిగిపోయాడు, 4వ అతను మునిగిపోయాడు. ఇంకా ఇద్దరు అన్నదమ్ముళ్ళు అయితే ఇంకా వాళ్ళందరూ కుటుంబ సభ్యులు వెళ్ళారు కదా, అందరి సాయంతో అయితే తీసిరనమాట బయటికి. కానీ అప్పటికే ఫస్ట్ అతను అయితే చనిపోయాడు. సెకండ్ అతను అయితే అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్ తీసుకెళ్ళేలోపు ఇంకా లాస్ట్ అతను కూడా చనిపోయాడంట. ఈ ఫస్ట్ అతనికి అయితే పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంట, ఒక బాబు ఒక పాప కూడా ఉన్నారంట. ఈ లాస్ట్ చిన్న అతనికి ఒకటైతే పెళ్లి కాలేదంట. తల్లి వర్ధంతికి అని చెప్పేసి వెళ్ళిన అన్నదమ్ములు నలుగురిలో ఇద్దరు, ఫస్ట్ అతను లాస్ట్ అతను చనిపోయాడు. వీళ్ళందరూ హైదరాబాద్లో ఉండి ఆటో నడిపించుకుంటూ ఉంటారంట. ఇదంతా ఇతని చనిపోయాడు కదా, ఈ ఫస్ట్ అతని చిన్న అతని అంటే ఈ ఫస్ట్ అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, కళ్ళారా చూసిరంటే ఇట్లా వాళ్ళ డాడీ నీళ్ళలో మునిగిపోయి కొట్టుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళ బాబాయ్ వాళ్ళ డాడీ నీళ్ళలో మునిగిపోయేది కళ్ళారా చూసి ఆ పిల్లలు ఇద్దరైతే ఇంకెవరికైనా పిల్లలకి భయం ఉంటుంది కదా, కళ్ళ ముందే తండ్రి చనిపోయిందంటే ఏ పిల్లలైనా సరే భయానికి అయితే గురవుతారు. కానీ అసలు ఎంత దారుణం చూడండి, తల్లి కార్యక్రమానికి అని చెప్పేసి వచ్చారు కానీ వాళ్ళు కూడా తల్లి దగ్గరికే వెళ్ళిపోయారు.